పలుకుతూ ఇప్పుడు జానకి రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిన కోరుతాం. దయచేసి అన్యదా భావించొద్దు, చాలా మంది ఉన్నారు, మీరు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై భీమ్. ఈనాటి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు వచ్చినటువంటి నా తోటి ఉద్యమకారులకు అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సభ అక్కకి కవితక్క గారికి కూడా ధన్యవాదాలు, మరియు రూప్ సింగ్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, మనము తెలంగాణ ఉద్యమంలో ఎంత కష్టపడ్డామో తెలంగాణ వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఎంతో మంది ఉద్యమకారులు కడుపు కాలి పెండ్లం పిల్లల్ని పోషించుకోలేక రోడ్ల వెంబడి తిరిగే నా తమ్ముళ్ళు, ఉద్యమకారులు పిల్లలు, నా ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముళ్ళకైతే ఆనాటి ఉద్యమంలో కేసులు అయిన తర్వాత పిల్లలకి ఉద్యోగాలు లేక ఈ రోజు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకక ఎంత తిప్పలు పడుతున్నారో మీ అందరికి తెలుసు. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో కొంతమంది తప్పుగా అనుకోదక్క, కొంతమంది కుక్కలు మాట్లాడుతున్నారు. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాలకి మీకు శాతగాక మీరు చెయ్యలేక ఒక మహిళ, ఒక అక్క ముందుకొచ్చే ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే మీరు అక్క గురించి మాట్లాడంత ధైర్యం ఉందా? ఇంకొకసారి కవితక్క ఆడ శివంగి, ఇంకొకసారి కవితక్కని ఎవరైనా నోరు జారి మాట్లాడితే మా మహిళలమే బుద్ధి చెప్తాం. అక్క మీరు చెప్పండి, చెల్లా మీరు చెప్పండి, మీరు మా కవితక్కని ఏమన్నా అంటే మనం ఊకుంటామా? చెప్పక చూడండి, ఇవాళ అన్ని 33 జిల్లాల నుంచి మహిళలు వచ్చిండ్రు. ఒక్కొక్క మహిళా ఉద్యమంలో మహిళల పాత్ర చెప్పలేండి. ఎన్ని తిప్పలు పడ్డామో మేము కడుపుతా ఉండి ప్రెగ్నెంట్. నాకు నేను చెప్తున్నా, ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత కొన్ని సభలు చెప్పినప్పుడు, మన ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు నాకు 3 నెలల కడుపు, నాకు పిల్లలు పుట్టారని చెప్పిర్రు. అయినా కానీ భగవంతుడు దయ వల్ల ఏ దేవుడు కరుణిచ్చిండో నాకు ప్రెగ్నెన్సీ వస్తే కూడా మేము ట్యాంక్ బండ్ మీద వచ్చేసి ఎన్నో ఉద్యమాలు, ఆ రోజు మనం సాగరహారంకి వచ్చి ఎక్కడంటే అసలు ఎంత తిప్పలు పడమంటే మేము చెప్పలేము. కానీ ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నామంటే అది ఒక కేసీఆర్ గాళ్ళ వల్లనే, తెలంగాణ అమర వీరుల వల్లనే. ఇంకొకరు చెప్తున్నా, మా చెల్ల స్వరూప గారు వచ్చిండ్రు, వాళ్ళ భర్త అసెంబ్లీ ముందర ఉద్యమకారులకి ఏమి నెరవేరట్లేవని చెప్పి అన్న తెలంగాణ నాగులన్న ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా మనకు న్యాయం జరగలేదన్నా. ఒకటి మాత్రం న్యాయం చెప్తున్నామక్క, మీ మీద ఎవడైనా ఎటువంటి మాట్లాడినా కానీ మేము మహిళల మందరం మీ వైపు ఉంటాము. ఒక్కొక్కరు సంగతి చెప్పడానికి మేమైతే రెడీగా ఉంటాం. మేము మీరే కాదు, మేము కూడా ఒక్కొక్క ఆడ శివంగిమై మీతో పాటు ఉంటాను. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీళ్ళకు మా ఇస్మాయిల్ అన్న అయితే న్యాయపడే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుంచి కుమారస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కుమారస్వామి గారిని కోరుతాం. తెలంగాణ